న్యూస్ హైడ్రా ఫార్ములా ఈ కార్ రేస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ లో నిర్వహించడం మంచిదేనని అన్నారు దానం. ఫార్ములా ఈ రేస్ ను ప్రభుత్వం తప్పుపట్టడం లేదని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే అందులోని ఆర్థిక లావాదేవీల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానం ఉందని అన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతుందన్నారు దానం. మూసి ఎప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. బీజేపీ వాళ్లు ఏసీలు పెట్టుకుని మూసి పక్కన ఇళ్లలో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుండి నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. రకరకాలుగా కథనాలు వాళ్ళే ఊహించుకొని ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా అవుతుందని, లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది. ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పాను. దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచిర్రు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్ వాళ్ళ సొంత పేపర్ రాసుకునేది. దానికి నాకు అభ్యంతరం లేదు. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరిగింది? దేశంలో ఉన్నటువంటి గ్రేటర్ రాష్ట్రాలు, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సిటీలు పెంచినప్పుడు హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మరి మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా అది కాదు. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనయో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో, ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు. కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే